ఓం శ్రీమాత్రే నమః. ప్రియమైన మకరరాశివార్లారా, ఈ వీడియో సాధారణంగా చూసి మర్చిపోయే వీడియో కాదు. ఇది మీరు వినాల్సిన వీడియో. మీరు ఈ క్షణంలో ఈ వీడియో చూస్తున్నారు అంటే దానికి కారణం యాదృచ్ఛికం కాదు, అది విధి. ఇది సరదా జ్యోతిష్యం కాదు, ఇది ఊహాగానాలపై చెప్పే మాటలు కూడా కాదు. ఇది 100% నిజమైన జ్యోతిష్య గణనల ఆధారంగా ఎంతోమంది అనుభవజ్ఞులైన జ్యోతిష్య నిపుణుల నుంచి సేకరించిన లోతైన రహస్యమైన సమాచారం. శివరాత్రి తర్వాత మకరరాశివారి జీవితంలో జరిగే మార్పులు చిన్నవిగా ఉండవు. మీరు ఇప్పటివరకు ఊహించని స్థాయిలో మీ జీవితం మలుపు తిరుగుతుంది. కాని దేవుడు ఎప్పుడూ ఒక్కసారిగా ఇవ్వడు, ఇచ్చే ముందు సంకేతాలు చూపిస్తాడు. మకరరాశివారి గురించి అసలు నిజం మాట్లాడాలి అంటే గతం గతః అని చెప్పి చాలా వరకు కూడా మర్చిపోవాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారు. మనసుని సిద్ధం చేసుకునే పద్ధతి ఉంటుంది కదా, అలా మనసుని సిద్ధం చేసుకోవడానికి ప్రయత్నించినప్పటికీ కూడాను కొన్ని జ్ఞాపకాలైతే అడుగడుగునా కూడా వీరిని వెంటాడి వేధిస్తూ ఉంటాయి. మీరు చిన్నదానికి కూడా, ఘోరంత దానికి కూడా కొండంత ఆలోచించుకుని భయపడుతూ ఉంటారు. నాకేదో జరిగిపోతుంది, నేనేదో అయిపోతాను, లేదంటే నేను చచ్చిపోతాను, నా పిల్లలకెట్లా, లేదంటే నా బిడ్డల భవిష్యత్తేంటి, ఇటువంటి ఆలోచనలు అసలు మీరు పెట్టుకోకండి. ఏమీ కాదు, మన ధైర్యమే మనకు శ్రీరామరక్ష. ఈ ధైర్యంతో పాటు ఆరోగ్యంతో పాటు ధనం కూడా తోడైతే ఆ మనిషిని మించిన అదృష్టవంతుడు మరొకరు ఉండరు. ఆ అదృష్టవంతులు మీరే అని చెప్పవచ్చు. కాని దాన్ని దక్కించుకోవడమన్నది మీ చేతుల్లోనే ఉంది. అలా కాదు, మేమెప్పుడూ కూడా మూడౌట్గానే ఉంటాము, మేమేదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటాము, మేము అతిగా ఆలోచన చేస్తూనే ఉంటాము, మాతో గొడవలు పడేవారితో మేం గొడవలు పడుతూనే ఉంటాము, మాకీ లైఫ్ అనేది ఇంతే, గొడవలతోనే బాగుంది, గొడవలతోనే మేము టైంపాస్ చేస్తాం, మాకీ ఆరోగ్యం వద్దు అనుకుంటే అది మీ చేతుల్లోనే ఉంది. ఇప్పుడు గొడవపడ్డం అంటే కోపం అనేది మన మనసుని, మన శరీరంలోకి ఎంటరయ్యింది అంటే మన శరీరంలో ప్రతి అవయవం మీద అది ప్రభావం చూపిస్తుంది. కేవలం ఆ ఒక్క కోపం మనసుని, మెదడుని డిస్టర్బ్ చేస్తుంది. గుండె ఆరోగ్యానికి మంచిది కాదు, పొట్ట ఆరోగ్యానికి అంతకంటే మంచిది కాదు. మరి పొట్ట, గుండె హెల్దీగా లేకుండా మనం ఎలా బ్రతుకుతాం చెప్పండి? కాబట్టి మీకు శత్రువులాంటి ఈ కోపాన్ని ఎంత దూరంగా ఉంచితే మీకంత మంచిది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. మీరిప్పుడు మీ మనసులో ఏదైతే అనుకుంటున్నారో, నేను హ్యాపీగా ఉంటాను, నేను ఎవరినీ పట్టించుకోను, గొడవలు పరను, ప్రశాంతంగా ఉంటాను, నా పని నేను చేసుకుంటాను, ఉంటాను, నాకు నష్టాన్ని కలిగించే వారికి, నన్ను నష్టపెట్టే వస్తువులకి నేను దూరంగా ఉంటాను, ఇప్పట్నుంచి నా గురించి నేను ఆలోచించుకుంటాను అని మీరు ఏదైతే నిర్ణయం మీద స్టిక్ అయి ఉన్నారో దానిమీదనే ఉండిపోండి. అలా ఉంటే నక్కతోక తొక్కినట్లే, ఎందుకంటే అన్నీ కలిసి వస్తాయి. అలా కాకుండా మేము గొడవలు, మనస్పర్ధలు వాటితోనే ఉంటాము, ప్రతి ఒక్కరితో ప్రతీకారం తీర్చుకుంటాము అని చెప్పి అనుకుంటే నిజంగా ఇంకది మీ కర్మే అని చెప్పవచ్చు. కాబట్టి ఏదైనా మీ చేతుల్లోనే ఉంది, వదలటం అనేది మీ చేతుల్లోనే ఉంది, వదలకుండా ఉండటం అనేది కూడా మీ చేతుల్లోనే ఉంది. ఇక అది మీ ఇష్టం. ఇక ముఖ్యంగా ఈ సమయంలో మీకు వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, చిన్న పెద్ద బిజినెస్ల పరంగా, అన్నింటి పరంగా కూడా అనుకూలంగానే ఉంటుంది. ఎటువంటి ఇబ్బందులైతే ఉండవు, చాలా హ్యాపీగా రోజులైతే గడిచిపోతాయన్నమాట. ఎటువంటి ఇబ్బందులు ఉండవు, ఎటువంటి సమస్యలు ఉండవు. కాకపోతే సమస్యలు ఉండవు అంటే ఉండవు అని చెప్పనుగాని నేనిక్కడ కొంచెం భార్యాభర్తల మధ్య ఫైటింగ్స్ అయితే ఉంటాయన్నమాట. అవేంటి అంటే అలా వచ్చి అలా వెళ్ళిపోతాయి. కానీ దీనివల్ల మీరు చాలా వరకు డిస్టర్బ్ అవుతారు. ఓవరాల్గా చూసుకుంటే రియల్ ఎస్టేట్ వారికి కానీ, రాజకీయ రంగంలో ఉన్నవారికి కానీ, సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి కానీ, విద్యారంగంలో ఉన్నవారికి కానీ, వైద్యరంగంలో ఉన్నవారికి కానీ 3 రోజులు అనుకూలంగానే ఉంటుంది. ఇక లవర్స్ పరంగా చూసుకుంటే చాలా డిస్టర్బెన్స్ వస్తాయండి. అంటే దాదాపుగా విడిపోయేంతవరకు వెళ్ళిపోతారన్నమాట. కాబట్టి ఎవరికైనా కోపం వస్తే ఎందుకు వస్తుంది, ఇవన్నీ కూడా అంచనా వేసుకుని కాస్త జాగ్రత్తగా మాట్లాడుకోండి. లేదు, ఈ బంధం వేస్ట్ అని చెప్పి పూర్తిగా విడిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఏదైనా కాని గతాన్ని తలుచుకుని ఈ టైంలో ఏది ఎంతవరకు మంచి, ఎంతవరకు నాకు నష్టం జరిగింది, ఎంతవరకు నాకు లాభం జరిగింది, ఇవన్నీ కూడా అంచనా వేసుకుని దానికి తగ్గట్లుగా మీరు ఒక అడుగు ముందుకు వేయండి. లేకపోతే వదిలేసేయటమే మంచిది. ఈ విషయంలో అయితే ఇక అంతా బానే ఉంటుందండి. విద్యార్థులు కూడా కష్టపడాలి, కష్టపడితేనే ఫలితం ఉంటుంది. ప్రతిదానికి కష్టం కష్టం అని చెప్తున్నారు, లైఫ్ అంతా కష్టపడటమేనా అని అడుగుతారేమో. ఇక్కడ ఏం లేదు, కష్టమంటే మనకి ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ అన్నమాట. ఆ కష్టమే మనకి ఎన్నో సుఖాలనిస్తుంది, ఎన్నో ఆనందాలనిస్తుంది.
కొంత టైం వరకు కష్టపడాలి అని చెప్పి మనం ఆ పని యందు పెట్టుకుంటే అంతవరకు కష్టపడితే సరిపోతుంది. మిగతా లైఫ్ అంతా హ్యాపీగానే ఉంటుంది. మిగతా సమయమంతా హ్యాపీగా ఉండొచ్చు. కాబట్టి కొంచెం కష్టపడితే ఫలితం ఎక్కువ వస్తుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇంకంతేనండి. ఈ 3 రోజులు ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు. నరదిష్టి దూరం చేసుకునే ప్రయత్నాలు చెయ్యండి. శివుడికి వారంలో ఒక్కరోజైనా కాని అభిషేకం చేసే ప్రయత్నం చెయ్యండి. దానివల్ల చాలా వరకు కర్మదోషాలు, జాతకదోషాలు, ఏలినాటి శనిదోషాలు అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. మార్పు రాకముందు మనిషిని లోపలే తయారు చేస్తాడు. కోటీశ్వరులయ్యే ముందు మకర రాశివారి జీవితంలో ఖచ్చితంగా కనిపించే 6 కీలక లక్షణాలు ఉన్నాయి. ఈ వీడియోలో చెప్పే ఆ 6 లక్షణాలు మీ జీవితంలో ఇప్పటికే కనిపిస్తున్నాయా లేదా త్వరలో కనిపించబోతున్నాయా అంటే మీ విధి మారబోతున్నదనమాట. ఈ వీడియోని మధ్యలో ఆపవద్దు. వేరే పనులు చేస్తూ వినవద్దు. ఒక ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చుని మనసును పూర్తిగా ఈ మాటలపై పెట్టి వినండి. ఎందుకంటే ఈ వీడియోలో చెప్పే ప్రతి మాట మీ జీవితానికి అద్దంలా ఉంటుంది. మీరు ఇప్పటివరకు అనుభవించిన బాధలకు సమాధానం ఇందులో ఉంటుంది. మీ భవిష్యత్తు దిశ ఇందులో స్పష్టంగా కనిపిస్తుంది. చివరి వరకు వినండి. ఎందుకంటే చాలామంది వినని చోటే మీ జీవితాన్ని మార్చే విషయాలుంటాయి. చివర్లో చెప్పే మంత్రం సాధారణ మంత్రం కాదు. అది లక్ష్మీ కటాక్షాన్ని జాగృతం చేసే శక్తివంతమైన మంత్రం. ఈ వీడియో మీకు ఉపయోగపడితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు మాత్రమే కాదు, ఇలాంటి విలువైన సమాచారాన్ని ఇంకా ఎన్నో జీవితాలకు చేరవేయడానికి ఉపయోగపడుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్ చేయండి. ఎందుకంటే ఇలాంటి పవర్ఫుల్ జ్యోతిష్య సత్యాలు మళ్లీ మిస్ కావద్దు. ముఖ్యంగా ఒకటే కోరుకుంటున్నాను, ఈ వీడియోని స్కిప్ చేయకండి. చివరి వరకు శ్రద్ధగా వినండి. మీ జీవితం మారే సమాధానాలు చివరిలోనే ఉంటాయి. ఇప్పుడు మకర రాశివారి జీవితంలో జరగబోయే మహా మార్పు గురించి వివరంగా తెలుసుకుందాం. మకర రాశివారి గత జన్మ కర్మ రహస్యం. మకర రాశివారు ఈ జన్మలో ఎదుర్కొనే కష్టాలు సాధారణమైనవి కావు. వీరి జీవితం చిన్నప్పట్నుంచే బాధ్యతలతో మొదలవుతుంది. ఇతరుల కంటే ఎక్కువ భారం మోసే వ్యక్తిత్వం మకర రాశివారికి ఉంటుంది. దీనికి కారణం ఈ జన్మ కాదు, ఇది గత జన్మ కర్మ ఫలితం. గత జన్మలో మకర రాశివారు తమకంటే ముందు ఇతరుల సుఖాన్ని చూశారు. కుటుంబం కోసం, సమాజం కోసం, బాధ్యత కోసం తమ స్వార్థాన్ని త్యాగం చేశారు. కాని వారికి రావాల్సిన గుర్తింపు, గౌరవం, సంపద సరైన సమయంలో రాలేదు. ఆ త్యాగమే ఈ జన్మలో ఆలస్య ఫలితాలుగా మారింది. మకర రాశివారి కర్మ స్వభావం ఏమిటంటే వారు నేరుగా శిఖరానికి వెళ్లరు. ముందుగా నేలమీద నడుస్తారు. అడుగడుగునా పరీక్షలు ఎదుర్కొంటారు. ఆ పరీక్షల్లో ఓడిపోకుండా నిలబడగలిగితేనే వారికి మహాయోగం సిద్ధమవుతుంది. ఈ రాశిలో పుట్టినవారు బాధను మౌనంగా భరిస్తారు. ఎవ్వరికీ చెప్పరు. కన్నీళ్లు బయటపడనివ్వరు. కాని లోపల మాత్రం ఒక అగ్ని మండుతూనే ఉంటుంది. ఈ అగ్ని ఒకరోజు వారి జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తిగా మారుతుంది. గత జన్మలో చేసిన పుణ్యం వల్ల మకర రాశి వారికి అన్యాయం శాశ్వతంగా ఉండదు, ఆలస్యం మాత్రమే ఉంటుంది. అందుకే మకర రాశి వారికి చివరి విజయం ఎప్పుడూ భారీగానే ఉంటుంది. 2026 సంవత్సరం మకర రాశికి ఎందుకు అత్యంత ప్రత్యేకం? 2026 సంవత్సరం మకర రాశివారి జీవితంలో సాధారణ సంవత్సరం కాదు. ఇది ఒక మార్పు సంవత్సరం. విధి, దిశ మలుపు తిరిగే సంవత్సరం. ఈ సంవత్సరంలో మకర రాశివారి జీవితం 3 స్థాయిల్లో మారుతుంది. మొదట ఆలోచనలు మారుతాయి, తరువాత పరిస్థితులు మారుతాయి, చివరికి జీవన స్థాయి మారుతుంది. ఇప్పటివరకు మకర రాశివారు బ్రతకడానికి పోరాడారు. కాని 2026 నుంచి బ్రతకడం కాదు, జీవించడం మొదలవుతుంది. ఇది ఎందుకు జరుగుతోంది అంటే ఈ సంవత్సరం మకర రాశిపై కర్మబంధనం తెగిపోతుంది. గతంలో ఎంత కష్టపడినా ఫలితం రాని పరిస్థితి 2026లో ముగుస్తుంది. ఈ సంవత్సరం మీ జీవితంలో మీరు చేసిన చిన్న ప్రయత్నాలు కూడా పెద్ద ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తాయి. ఇప్పటివరకు మీరు చేసిన త్యాగాలు ఎవ్వరూ గుర్తించలేదు. కాని 2026లో మీ విలువను అందరూ గుర్తించాల్సి వస్తుంది. ఈ రాశిలో పుట్టినవారు బాధను మౌనంగా భరిస్తారు. ఎవ్వరికీ చెప్పరు. కన్నీళ్లు బయటపడనివ్వరు. కాని లోపల మాత్రం ఒక అగ్ని మండుతూనే ఉంటుంది. ఈ అగ్ని ఒకరోజు వారి జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తిగా మారుతుంది. గత జన్మలో చేసిన పుణ్యం వల్ల మకర రాశివారికి అన్యాయం శాశ్వతంగా ఉండదు, ఆలస్యం మాత్రమే ఉంటుంది. అందుకే మకర రాశివారికి చివరి విజయం ఎప్పుడూ భారీగానే ఉంటుంది. మకర రాశివారి విషయంలో దేవుడు ఎప్పుడూ ఆఖరి వరకు పరీక్షించి చివరిలో ఆశీర్వదిస్తాడు. 2026 ఆ ఆశీర్వాదం మొదలయ్యే సంవత్సరం. శివరాత్రి తర్వాత గ్రహస్థితి మార్పు మకర రాశిపై చూపే ప్రభావం.
శివరాత్రి తర్వాత మకర రాశివారి జాతకంలో ఒక కీలక మార్పు జరుగుతుంది. ఇది సాధారణ గ్రహమార్పు కాదు, ఇది జీవిత దిశను మార్చే స్థాయి మార్పు. ఈ మార్పు వల్ల మకర రాశివారి జీవితంలో 3 ముఖ్యమైన అంశాలు ప్రభావితమవుతాయి. మొదటిది డబ్బు ప్రవాహం. ఇప్పటివరకు డబ్బు వచ్చినా నిలవలేదు, ఎక్కడో ఒకచోట ఆగిపోయేది. కాని శివరాత్రి తర్వాత డబ్బు నిలవడం ప్రారంభమవుతుంది. రెండవది పనిలో గుర్తింపు. మీరు చేస్తున్న పని ఇప్పటివరకు ఎవ్వరికీ కనిపించలేదు, కాని ఈ మార్పు తర్వాత మీ పని తప్పకుండా గుర్తించబడుతుంది. మూడవది మీమీద మీకే నమ్మకం. ఇప్పటివరకు మీరు మీ సామర్థ్యాన్ని మీరు కూడా తక్కువగా అంచనా వేసుకున్నారు, కాని ఈ గ్రహస్థితి మార్పు తర్వాత మీ ఆలోచనా విధానం మారుతుంది. మీరు ఇకపై చిన్నగా ఆలోచించరు. ఈ మార్పు ఒక్కసారిగా జరగదు, మెల్లగా కాని బలంగా జరుగుతుంది. శివరాత్రి తర్వాత మీ జీవితంలో వచ్చే ప్రతి మార్పు ఒక సంకేతం. ఆ సంకేతాలను గుర్తించినవాడు విజయాన్ని అందుకుంటాడు. ధనయోగం ప్రారంభమయ్యే ఖచ్చితమైన సమయం. మకర రాశివారికి ధనయోగమనేది ఒక్కరోజులో వచ్చేది కాడు, ఇది ఒక ప్రక్రియ. మొదట ఆర్థిక ఒత్తిడి పెరుగుతుంది, తర్వాత అవసరాలు ఎక్కువవుతాయి, ఆ తర్వాత అనుకోని మార్గంలో ఆదాయం మొదలవుతుంది. ఇది దేవుని విధానం. ఎందుకంటే డబ్బు విలువ తెలిసిన వారికి స్థిర సంపద ఇవ్వాలనేది దేవుని నియమం. మకర రాశివారు డబ్బు విలువ తెలిసినవారు, అందుకే వారికి సంపద ఆలస్యంగా కాని శాశ్వతంగా వస్తుంది. 2026లో మీకు వచ్చే డబ్బు ఒక్క మూలం నుంచి కాదు, 2 లేదా 3 మార్గాల నుంచి ప్రారంభమవుతుంది. మొదట చిన్నగా అనిపిస్తుంది, కాని అదే భవిష్యత్తులో పెద్ద వృక్షంగా మారుతుంది. ఈ సమయంలో మీరు చేసే ఒక్క నిర్ణయం మీ జీవితంలో 10 సంవత్సరాల ప్రభావం చూపుతుంది. అందుకే ఆతురత వద్దు, అవివేకం వద్దు. శాంతిగా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోండి. కోటీశ్వరులయ్యే ముందు జీవితంలో కనిపించే మొదటి మార్పులు. కోటీశ్వరులయ్యే ముందు మకర రాశివారి జీవితంలో కొన్ని విచిత్రమైన మార్పులు జరుగుతాయి. మొదట మీ చుట్టూ ఉన్నవారు మారతారు. మీకు దగ్గరగా ఉన్నవారు మెల్లగా దూరమవుతారు. ఇది బాధ కలిగిస్తుంది, కాని ఇది అవసరం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ మీ విజయంలో భాగస్వాములు కావాల్సిన అవసరం లేదు. రెండవ మార్పు మీ ఆలోచనలు. ఇప్పటివరకు మీరు ఇతరుల కోసం ఎక్కువగా ఆలోచించారు, కాని ఇప్పుడు మీ భవిష్యత్తు గురించి ఆలోచించడం మొదలవుతుంది. మూడవ మార్పు ఒంటరితనం. మీరు ఒంటరిగా ఉండడం ఎక్కువగా ఇష్టపడతారు. ఇది డిప్రెషన్ కాదు, ఇది ఆత్మపరిశీలన. ఈ సమయంలో మకర రాశివారు ఎక్కువగా మాట్లాడరు, ఎక్కువగా స్పందించరు, ఎక్కువగా వివరణ ఇవ్వరు. ఎందుకంటే వారి లోపల ఒక మార్పు జరుగుతోంది. ఇప్పటివరకు ఇతరుల మాటలు వారిని ప్రభావితం చేశాయి, కాని ఇప్పుడు తమ అంతరాత్మ మాట వినడం మొదలవుతోంది. ఈ దశలోనే వారు తమ జీవితం గురించి నిజమైన ప్రశ్నలు వేస్తారు. నేను నిజంగా ఏం కావాలి? నేను ఎక్కడికి వెళ్ళాలి? నేను ఎందుకింత బాధపడ్డాను? నేను ఏం సాధించాలి? ఈ ప్రశ్నలకు బయట ప్రపంచం సమాధానమివ్వదు, లోపలే సమాధానం దొరుకుతుంది. ఈ ఒంటరితనం మకర రాశివారికి వారి భవిష్యత్తు మార్గాన్ని స్పష్టంగా చూపిస్తుంది. ఈ దశలో వారు తీసుకునే నిర్ణయాలు ఆతురతతో ఉండవు, ఆలోచనతో ఉంటాయి. అవి తప్పు అయ్యే అవకాశం చాలా తక్కువ. అందుకే ఈ ఒంటరితనం వారి జీవితంలో అత్యంత పవిత్రమైన దశ. నిద్రలో వచ్చే సంకేత కలలు మకర రాశివారికి ఏమి సూచిస్తున్నాయి? మకర రాశివారు ఈ కాలంలో వింత కలలు చూస్తారు. ఈ కలలు సాధారణ కలలు కావు, ఇవి సంకేతాలు. కొంతమందికి నీరు కనిపిస్తుంది, కొంతమందికి దీపం లేదా వెలుగు కనిపిస్తుంది, కొంతమందికి దేవాలయాలు కనిపిస్తాయి, కొంతమందికి పాములు లేదా ఆవులు కనిపిస్తాయి. ఈ కలలన్నీ ఒకే విషయాన్ని చెబుతున్నాయి: మీ జీవితం మారబోతోంది. నీరు కనిపిస్తే అది శుద్ధి సూచన, మీ కర్మభారము తగ్గిపోతుంది. వెలుగు కనిపిస్తే అది మార్గదర్శనం, మీకు సరైన దారి త్వరలో కనిపిస్తుంది. దేవాలయాలు కనిపిస్తే అది అనుగ్రహ సూచన, మీ మీద దైవకటాక్షం ఉంది. పాములు కనిపిస్తే అది శక్తి మార్పు, మీ లోపల ఒక కొత్త శక్తి జాగృతమవుతోంది. మకర రాశివారు ఈ కలలను నిర్లక్ష్యం చేయకూడదు. కల వచ్చిన రోజు మీ ఆలోచనలు మరింత స్పష్టంగా ఉంటాయి. ఆ రోజుల్లో మీరు తీసుకునే చిన్న నిర్ణయాలు కూడా పెద్ద ప్రభావం చూపుతాయి. ఇవి దేవుడు మాట్లాడే మార్గాలు. డబ్బు విషయంలో దేవుడు చేసే చివరి పరీక్ష. మకర రాశివారి జీవితంలో డబ్బు విషయంలో ఒక చివరి పరీక్ష వస్తుంది. ఈ పరీక్షలో మీకు అనిపిస్తుంది ఇక పరిస్థితి మారదేమో అని. డబ్బు రావలసిన చోట ఆగిపోతుంది, లేదా అనుకోని ఖర్చు వస్తుంది. ఈ సమయంలో చాలామంది నిరాశపడతారు, కాని ఇక్కడే మకర రాశివారి విజయం దాగి ఉంది. ఈ పరీక్షలో మీరు చేసే పని మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఈ సమయంలో మీరు నిజాయితీగా ఉంటే, సహనం చూపితే, అవసరం లేని ఆశలు పెట్టుకోకపోతే దేవుడు తక్షణమే ఫలితమిస్తాడు.
ఇది విధి చేసే చివరి వడపోత. ఈ పరీక్ష దాటిన తర్వాత డబ్బు రావడం కాదు, డబ్బు నిలవడం మొదలవుతుంది. అదే అసలు మార్పు. శత్రువులు కూడా సహాయం చేసే దశ. ఇది ఎలా సాధ్యమవుతుంది? మకర రాశివారి జీవితంలో ఒక అద్భుతమైన దశ వస్తుంది. ఇప్పటివరకు మీకు నష్టం చేసినవారు, మిన్ను తక్కువగా చూసినవారు, మీ మీద మాట్లాడినవారు, అదే వ్యక్తులు మీకు సహాయం చేయడం మొదలుపెడతారు. ఇది వింతగా అనిపించవచ్చు, కానీ ఇది నిజం. మీ శక్తి పెరిగినప్పుడు మీ ప్రభావం మారుతుంది. మీ చుట్టూ ఉన్నవారు మిన్ను భిన్నంగా చూడడం మొదలుపెడతారు. మీరు మాట్లాడకపోయినా మీ ఉనికే వారిపై ప్రభావం చూపిస్తుంది. ఇది భయం కాదు, ఇది గౌరవం. ఈ దశలో మీరు ప్రతీకారం ఆలోచించకూడదు, నిశ్శబ్దంగా ఉండాలి. ఎందుకంటే ప్రతీకారం తీసుకోవలసిన అవసరం లేకుండానే విధి మీకు న్యాయం చేస్తుంది. ఇది మకర రాశివారికి వచ్చే అత్యంత శక్తివంతమైన దశ. ఇక్కడి నుంచే మీ జీవితం కొత్త స్థాయికి ప్రారంభమవుతుంది. ఆగిపోయిన పనులు ఒక్కసారిగా ముందుకు రావడం వెనక ఉన్న విధి సంకేతం. మకర రాశివారి జీవితంలో చాలా పనులు సరిగ్గా పూర్తయ్యే దశలో ఆగిపోయిన అనుభవం ఉంటుంది. చదువు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఆస్తి వ్యవహారం కావచ్చు, వివాహ విషయం కావచ్చు. ఎంత దగ్గరగా వచ్చాయో అంతే దూరంగా వెళ్ళిపోయాయి. ఈ ఆగిపోయిన పనులన్నీ విఫలం కావడం కాదు, అవి సమయం కోసం ఎదురుచూసినవే. విధి ప్రతి పనికి ఒక ఖచ్చితమైన సమయాన్ని నిర్ణయిస్తుంది. ఆ సమయం వచ్చే వరకు ఎంత ప్రయత్నించినా పని ముందుకు సాగదు. 2026 శివరాత్రి తర్వాత మకర రాశివారి జీవితంలో ఈ ఆగిపోయిన పనులు ఒక్కొక్కటిగా కదలడం ప్రారంభమవుతాయి. ఇది ఒక్కసారిగా జరిగే అద్భుతంలా అనిపిస్తుంది. ఇంతకాలం ఎందుకు జరగలేదో అనే ప్రశ్న మీకు రావచ్చు. కానీ దీనికి కారణం మీరు ఇప్పుడే ఆ బాధ్యతను మోయగల స్థాయికి చేరుకున్నారు. ఆగిపోయిన పనులు ముందుకు రావడమంటే మీ శక్తి స్థాయి పెరిగిందని అర్థం. ఈ దశలో మీరు జాగ్రత్తగా ఉండాల్సింది ఒక్కటే, అతి ఆతురత. ఎందుకంటే అన్నీ ఒకేసారి కదలడం మనిషిని గందరగోళంలో పడేస్తుంది. శాంతిగా ఒక్కో పనిని ఒక్కో అడుగు ముందుకు తీసుకెళ్లగలిగితే విజయం తప్పదు. కుటుంబంలో మారే మీ విలువ. నిర్లక్ష్యం నుంచి అవసరం దాకా. మకర రాశివారు కుటుంబంలో ఎప్పుడూ బాధ్యతలు మోస్తారు. కాని ఆ బాధ్యతలకు సరైన విలువ చాలా సందర్భాల్లో దక్కదు. మీరు ఉన్నప్పుడు అది సాధారణంగా తీసుకుంటారు. మీరు లేనప్పుడు అప్పుడే మీ అవసరం తెలుస్తుంది. 2026లో ఈ పరిస్థితి పూర్తిగా మారుతుంది. ఇప్పటివరకు మీ మాటను పట్టించుకోని కుటుంబమే మీ అభిప్రాయాన్ని అడగడం ప్రారంభిస్తుంది. ఇది ఒక్కసారిగా కాదు, మెల్లగా కానీ స్థిరంగా జరుగుతుంది. మీరు చేసిన త్యాగాలు ఇప్పుడు గుర్తుకు వస్తాయి. మీ సహనం ఇప్పుడు అర్థమవుతుంది. ఈ మార్పు వెనుక డబ్బు కూడా ఒక కారణం కావచ్చు. కాని అంతకంటే పెద్ద కారణం మీ వ్యక్తిత్వంలో వచ్చిన స్థిరత్వం. మీరు ఇప్పుడు భావోద్వేగాలతో కాదు, ఆలోచనతో మాట్లాడతారు. మీ మాటల్లో ఒక బలం ఉంటుంది. అది కుటుంబాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ దశలో మకర రాశివారు గర్వానికి పోకూడదు. ఎందుకంటే ఇది ప్రతిభనం, ప్రతీకారం కాదు. మీరు నిశ్శబ్దంగా గౌరవాన్ని స్వీకరిస్తే కుటుంబ సంబంధాలు మరింత బలపడతాయి. ఇప్పట్నుంచి మకర రాశివారు భయంతో జీవించవద్దు, అవమానంతో తలవంచవద్దు. మీ విధిని నమ్మండి, మీ అంతరాత్మను నమ్మండి. ఎవరికీ మీ భవిష్యత్తు చెప్పవద్దు. మీ ప్రణాళికలు మౌనంగా ఉంచండి. మీ విజయం మాటలతో కాదు, ఫలితాలతో కనిపించాలి. ఇప్పుడు చివరిగా ఈ మంత్రాన్ని శ్రద్ధగా వినండి, లేదా మనసులో జపించండి. ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మై నమః. ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మై నమః. ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మై నమః. ఈ మంత్రాన్ని శివరాత్రి తర్వాత రోజుకు 11 సార్లు పూర్తి విశ్వాసంతో జపించండి. లక్ష్మీ అనుగ్రహం డబ్బుగా మాత్రమే కాదు, శాంతిగా, స్థిరత్వంగా, సంతృప్తిగా మీ జీవితంలో నిలుస్తుంది. మీ మాటలకు పెరిగే శక్తి. మకర రాశివారి వాక్చాతుర్యం. మకర రాశివారు ఎక్కువగా మాట్లాడేవారు కాదు. అవసరమైతే మాట్లాడతారు, లేకపోతే మౌనంగా ఉంటారు. కానీ 2026 తర్వాత ఈ మౌనం వెనకున్న శక్తి బయటపడుతుంది. మీరు మాట్లాడినప్పుడు ఇతరులు వినడం ప్రారంభిస్తారు. ఇది అధికారం వల్ల కాదు, ఇది అనుభవం వల్ల. మీ మాటల్లో నిజాయితీ ఉంటుంది, మీ స్వరంలో ఆత్మవిశ్వాసం ఉంటుంది. ఇప్పటివరకు మీరు చెప్పిన ఎవ్వరూ పట్టించుకోలేదు. కాని ఇప్పుడు మీ మాటను తప్పనిసరిగా పరిగణలోకి తీసుకుంటారు. ఈ దశలో మీ మాటలతో మీరు చాలా చేయగలరు. ఒక మాట ఒక అవకాశాన్ని తీసుకురావచ్చు, ఒక నిర్ణయం జీవితాన్ని మార్చవచ్చు. అందుకే ఈ సమయంలో మీ మాటలను జాగ్రత్తగా ఉపయోగించాలి. కఠినంగా కాదు, స్పష్టంగా మాట్లాడాలి. మీ మాటలు మీకు శత్రువులను కూడా మిత్రులుగా మార్చే శక్తి కలిగి ఉంటాయి. దేవాలయాలు, మంత్రాల వైపు ఆకర్షణ పెరగడం వెనక ఉన్న దైవ సంకేతం. మకర రాశివారి జీవితంలో ఒక దశలో ఆధ్యాత్మిక ఆకర్షణ పెరుగుతుంది. ఇది ఎవరి మాట వల్ల కాదు,
ఇది లోపలి నుంచే వస్తుంది. అకస్మాత్తుగా దేవాలయాలకు వెళ్లాలని అనిపిస్తుంది, మంత్రాలు వినాలని అనిపిస్తుంది, పూజలో కూర్చోవాలని అనిపిస్తుంది. ఇది భయం వల్ల కాదు, ఇది అనుగ్రహ సూచన. మీ మీద ఉన్న కర్మభారం తగ్గిపోతున్నప్పుడు ఆత్మ దైవంతో కలవాలని కోరుకుంటుంది. ఈ సమయంలో మీరు చేసే పూజ సాధారణ పూజ కాదు, ఇది శక్తి పూజ. మంత్రం జపిస్తే మనసు శాంతిస్తుంది. మనసు శాంతిస్తే ఆలోచనలు స్పష్టమవుతాయి. ఈ స్పష్టతే మీకు సరైన నిర్ణయాలు తీసుకునే శక్తిని ఇస్తుంది. ఈ దశలో మీరు ఎలాంటి మంత్రం చేసినా శ్రద్ధతో చేయాలి. అడిగితే దేవుడు వినే సమయం ఇది. అప్పులు తీరే సూచనలు. భారంతో జీవించిన జీవితానికి ముగింపు. మకర రాశివారి జీవితంలో అప్పులు కేవలం డబ్బు సమస్య కాదు, అవి మానసిక భారాలు, రాత్రి నిద్రపోనివ్వని ఆలోచనలు. ఎంత సంపాదించినా చేతిలో నిలవని పరిస్థితి చాలా కాలముంటుంది. 2026లో ఈ చక్రం ముగుస్తుంది. అప్పులు తీరే సూచనలు మొదట చిన్నగా కనిపిస్తాయి. ఒక బాకీ అనుకోకుండా తీరుతుంది, ఒక చెల్లింపు ఆగకుండా పూర్తవుతుంది. ఇవి చిన్న విషయాల్లా అనిపించవచ్చు, కానీ ఇవే పెద్ద మార్పుకు ప్రారంభం. అప్పులు తీరడమంటే కేవలం డబ్బు సమస్య తీరడం కాదు, మనస్సుకు విముక్తి. మనసు తేలికగా అయినప్పుడు మనిషి ముందుకు పరిగెత్తగలడు. ఈ దశలో మకర రాశివారు మళ్లీ అప్పుల వైపు వెళ్లకూడదు. సాధారణ జీవితం, స్థిరమైన జీవితం, ఇవే మీకు శాశ్వత ఆనందమిస్తాయి. ఈ అప్పుల ముగింపే మీ కొత్త జీవితం ప్రారంభం. వ్యాపారం లేదా ఉద్యోగంలో వచ్చే మహామార్పు. విధి తలుపు తెరుచుకునే క్షణం. మకర రాశివారి జీవితంలో ఉద్యోగం లేదా వ్యాపారం కేవలం జీవనోపాధి మాత్రమే కాదు, అది వారి ఆత్మగౌరవంతో ముడిపడి ఉంటుంది. ఎంత కష్టమైనా తాము చేస్తున్న పనిని వదలకుండానే కొనసాగించే స్వభావం మకర రాశివారికి ఉంటుంది. కానీ ఒక దశలో ఆ పని వారికి సరిపోవడం లేదన్న భావన లోపలే మొదలవుతుంది. ఇప్పటివరకు మీరు పనికోసం జీవించారు, కానీ ఇప్పుడు మీ జీవితం కోసం పని మారాల్సిన సమయం వస్తుంది. 2026లో ఉద్యోగంలో ఉన్నవారికి ఒక కీలక మార్పు సూచన కనిపిస్తుంది. అది ప్రమోషన్ కావచ్చు, లేదా బాధ్యత మార్పు కావచ్చు, లేదా పూర్తిగా కొత్త రంగంలోకి ప్రవేశించే అవకాశం కావచ్చు. మొదట ఈ మార్పు భయాన్ని కలిగిస్తుంది, ఎందుకంటే పాతది వదిలి కొత్తదాన్ని స్వీకరించడం మకర రాశివారికి సులభం కాదు. కానీ ఈ మార్పే మీ స్థాయిని పెంచే మార్గం. వ్యాపారంలో ఉన్నవారికి ఇప్పటివరకు నష్టంగా అనిపించిన ప్రయత్నమే లాభదాయకంగా మారుతుంది. ఒక కొత్త ఆలోచన, ఒక చిన్న మార్పు మీ వ్యాపారాన్ని కొత్త దిశలోకి తీసుకెళ్తుంది. ఈ సమయంలో భయపడకుండా విధిని నమ్మాలి, ఎందుకంటే ఈ మార్పు మీ చేతుల్లో కాదు, ఇది మీకు అనుకూలంగా విధి రూపొందించిన మార్గం. ఒక చిన్న అవకాశం జీవితాన్ని పూర్తిగా మార్చే మలుపు. మకర రాశివారి జీవితంలో వచ్చే గొప్ప అవకాశాలు ఎప్పుడూ పెద్దగా కనిపించవు, అవి చాలా సాధారణంగా వస్తాయి. అందుకే చాలామంది వాటిని గుర్తించలేరు. 2026లో మీ జీవితంలోకి వచ్చే అవకాశం కూడా అలాగే ఉంటుంది. ఒక మాట, ఒక పరిచయం, ఒక ప్రయాణం, లేదా ఒక అనుకోని ఆహ్వానం, ఇవి ఏదైనా కావచ్చు. మొదట ఇది సాధారణ విషయంలా అనిపిస్తుంది, కానీ మీరు అంగీకరిస్తే మీ జీవితం నెమ్మదిగా మారడం మొదలవుతుంది. ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవాలంటే ఒక విషయం గుర్తుంచుకోవాలి, మీరు చిన్నగా ఆలోచించడం మానాలి. ఇప్పటివరకు మీరు మీ సామర్థ్యాన్ని మీరు కూడా పూర్తిగా నమ్మలేదు, కానీ ఈ అవకాశం మీమీద మీకే నమ్మకం పెంచుతుంది. ఈ దశలో మీరొక నిర్ణయం తీసుకుంటారు, ఆ నిర్ణయం మీ జీవితంలో ముఖ్యమైన మలుపు. ఈ అవకాశం ఒక్కసారిగా ధనవంతుణ్ణి చేయకపోవచ్చు, కానీ ధనవంతుడయ్యే గారిని ఖచ్చితంగా చూపిస్తుంది. మీరు భరించిన కష్టం ఎందుకు అవసరమైంది? విధి రహస్య వివరణ. మకర రాశివారు ఒక ప్రశ్నను ఎప్పుడూ తమలో తాము అడుగుతారు, నేను ఎందుకు ఇంత కష్టపడ్డాను? ఇతరుల కంటే నాకు ఎందుకు ఆలస్యంగా ఫలితం వస్తుంది? ఈ ప్రశ్నకు ఇప్పటివరకు సమాధానం దొరకలేదు, కానీ ఈ సమయంలో ఈ సమాధానం మీకే అర్థమవుతుంది. మీరు భరించిన ప్రతి కష్టం మీన్ను బలహీనుణ్ణి చేయడానికి కాదు, మీన్ను లోతుగా తయారు చేయడానికి. మీరు ఎదుర్కొన్న ప్రతి అవమానం మీకు వినయం నేర్పింది, మీరు ఎదుర్కొన్న ప్రతి నష్టం మీకు విలువ నేర్పింది. ఈ అనుభవాల వల్లే మీరిప్పుడు తప్పు నిర్ణయాలు తీసుకోరు. ఇతరులులా ఆవేశంతో కాదు, ఆలోచనతో ముందుకు వెళ్తారు. విధి బలహీనుడైన వ్యక్తికి బలమైన సంపద ఇవ్వదు, అందుకే ముందుగా మీన్ను లోపలే తయారుచేసింది. ఈ నిజం అర్థమయ్యే సమయంలో మీకు కోపం ఉండదు, బాధ ఉండదు, కేవలం ఒక శాంతి ఉంటుంది. 2026 చివరి వరకు మకర రాశివారి పూర్తి భవిష్యత్తు దిశ. 2026 సంవత్సరం ముగిసే సమయానికి మకర రాశివారి జీవితం ఇప్పటిలా ఉండదు. ఆర్థికంగా మీరు స్థిరపడతారు, డబ్బు వచ్చిపోయే పరిస్థితి కాదు, వచ్చిన డబ్బు నిలిచే స్థితి. మానసికంగా మీరు బలపడతారు, ఇతరుల మాటలు ఇక మీదట మీ మనసును కదిలించవు. సామాజికంగా మీ స్థాయి మారుతుంది, మీరు నిశ్శబ్దంగా ఉన్నా మీ ఉనికి గుర్తించబడుతుంది. కుటుంబంగా మీ మాటకు విలువ ఉంటుంది, మీరు చెప్పింది తీర్మానంగా తీసుకుంటారు. ఈ మార్పులన్నీ ఒక్కసారిగా రావు, కానీ వెనక్కి వెళ్లవు కూడా. ఇది మకర రాశివారి స్థిర విజయదశ. మహాలక్ష్మి అనుగ్రహం పొందే చివరి రహస్యం.
జీవితానికి స్థిరత్వం. మకర రాశివారికి మహాలక్ష్మి అనుగ్రహం డబ్బుగా మాత్రమే రాదు, అది శాంతిగా, స్థిరత్వంగా, సంతృప్తిగా మీ జీవితంలో నిలుస్తుంది. ఈ అనుగ్రహాన్ని కాపాడుకోవాలంటే ఒక్క విషయం తప్పనిసరి: వినయం. మీరు ఎంత పైకి వెళ్ళినా మీ మూలాలను మరిచిపోవద్దు. ఎవరినీ తక్కువగా చూడకండి, ఎవరినీ అవమానించకండి. మీరు సంపాదించినది మీ ఒక్కరి శక్తి కాదు, విధి అనుగ్రహం. ఈ భావన మీలో ఉంటే లక్ష్మి మీ ఇంట్లో స్థిరంగా ఉంటుంది. మకర రాశివారికపై భయంతో జీవించరు, ఆత్మవిశ్వాసంతో జీవిస్తారు. ఎందుకంటే మానవ జీవితంలో కష్టం వెనక సుఖం, అలాగే సుఖం వెనక కష్టం ఉంటుందని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. అయితే మిగిలిన రాశుల వారందరికంటే కూడా ఈ రాశివారికి కష్టాలు ఎక్కువనే చెప్పుకోవాలి. ఎందుకంటే వీరి జీవితాన్ని చూసుకున్నట్లయితే కొన్ని ముఖ్యమైన అంశాలలో అనేకసార్లు నిరాశకు గురైన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే ఈ రాశివారు దయాగుణం, దానగుణం కూడా అధికంగా కలిగి ఉంటారు. ఈ కారణంగా ఎదుటివారు కష్టాల్లో ఉంటే చలించిపోయే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఇక వీరి దగ్గర సహాయం చేసే పరిస్థితి ఉన్నా లేకపోయినా ఎదుటివారు కష్టాల్లో ఉన్నామంటే మాత్రం ఖచ్చితంగా సహాయం చేస్తారు. అది ఆర్థికంగా కాని, మాట సహాయం కాని, ఖచ్చితంగా ఎదుటివారు కష్టాల్లో ఉంటే ఆదుకోవడానికి ప్రయత్నిస్తారు. అయితే వీరు ఎదుటివారికి ఎంత సాయపడినప్పటికీ కూడా వీరికి అవసరమైనప్పుడు మాత్రం ఎదుటివారు సహాయపడడానికి అంతగా ముందుకు రారు. ఈ అంశం వీరిని మానసికంగా బాధపడుతుంది. అయినా కూడా వీరు సహాయం చేసే గుణాన్ని వదులుకోరు. ఎదుటివారి చేతిలో ఎంత మోసపోయినా మళ్లీ తిరిగి వారినే నమ్ముతూ ఉంటారు. ఇక మీ కింద పనిచేసేవారు, అలాగే మీతో పనిచేసినవారు పదోన్నతులు పొంది మంచి స్థాయికి ఎదిగి ఆర్థికంగా పురోగతి సాధించినా కూడా మేము సాధించలేకపోయామనే బాధ మీకు కలగకూడదు. మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు ఒకే రకంగా ఉండవు. ఒకరికి ఆర్థిక సమస్యలుండొచ్చు, ఒకరికి మానసిక సమస్యలుండొచ్చు, మరొకరికి కుటుంబ సమస్యలు, అలాగే మరికొందరికి వైవాహిక జీవితంలో సమస్యలుండొచ్చు. ఎవరికి ఏ సమస్య ఉందో మనం చెప్పలేం కాబట్టి ఎదుటివారికి సమస్య లేదు అని మీరెప్పుడూ అనుకోవద్దు. అలాగే అన్ని కష్టాలు నాకే వచ్చాయి అని మీరు కుంగిపోవద్దు. మానసిక ధైర్యాన్ని అధికంగా కలిగి ఉండాలి. ఈ విషయాన్ని మీరు గమనించి జీవితంలో ముందుకు సాగాలి. మానవ జీవితంలో కష్టసుఖాలు అనేవి సర్వసాధారణం. అయితే గతంలో మీరు పడిన కష్టాలకి ఇప్పుడు పరిష్కారమనేది లభించబోతోంది. శివయ్య అనుగ్రహంతో మీ ప్రతి సమస్యకి ఒక పరిష్కారం దొరుకుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మకర రాశివారు ఉంటే వారితో మరిచిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. సర్వే జనా సుఖినో భవంతు.